అండి. వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజలక్ష్మి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో నేను అదిగోండి ఫస్ట్ ఒక చెయ్యి కుట్టి మీకు చూపిస్తున్నాను. సేమ్ ఈ మోడల్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆ క్లాత్ తీసుకొని దానికి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఎలా కుడుతున్నాను అనేది. కిందకు వచ్చే పార్ట్ అనమాట ఇప్పుడు నేను కుట్టేది. చెయ్యి కిందకు వచ్చే పార్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచి ఒక 4 ఫ్రిల్స్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు ఒక 4 అటు ఒక 4 ఫ్రిల్స్ స్టిచ్ చేస్తాము. ఇటు 4 అట్లా ఒకదాని మీద ఒకటి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు కూడా ఒక 4 ఫ్రిల్స్ స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన స్టిచ్చింగ్ చేయడానికి మనకు అవి నిలబడని క్లాత్ కాబట్టి ఇది మనం ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద కూడా ఇలా ఫోల్డింగ్స్ 4 పెట్టుకుని అటు 4 ఇటు 4 పెట్టి స్టిచ్ చేసాము. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో అలా సర్ది నీట్గా ఐరన్ చేయాలి. ఇప్పుడు నేను ఐరన్ చేసింది కూడా చూపిస్తాను మీకు. చూడండి, నేను అలా సర్ది కుట్టు పైన వేద్దాము అంటే అవి రావట్లేదు అనమాట. అందుకని నేను అలా సర్దుకుంటూ ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చినాయి. అప్పుడు తర్వాత మనం స్టిచ్ వేసుకోవాలి. పైన అలా వేద్దామంటే రావట్లేదు, అందుకని చెప్పేసి నేను ఐరన్ చేసేసి స్టిచ్ వేసేసాను అనమాట. ఇప్పుడు అలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఏదైతే హ్యాండ్ కటింగ్ పెట్టుకున్నామో ఆ హ్యాండ్ దాని మీద పెట్టి సేమ్ ఆ హ్యాండ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఆ లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసేసుకొని మిగతా ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను అదే పెట్టాను అనమాట లైనింగ్. ఆ లైనింగ్ ఎలా ఉందో యాస్టీజ్గా అలాగే స్టిచ్ చేసాము. తర్వాత ఆ కింద పట్టీకి 2 అంగుళాలు పింక్ కలర్ పీస్ తీసుకొని దాన్ని ఒక అంగుళం పట్టీ వచ్చేటట్టుగా వేసాను అనమాట. మిగతా అదంతా ఫోల్డింగ్ చేశాను. ఇంతేనండి, సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఎవరైనా ఈ మోడల్ కుట్టుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోడల్స్ అన్నీ నేను పెడుతూ ఉంటాను. ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేస్తున్నాను అనమాట షాప్లో. నాకు ఐడియా వచ్చింది వీడియో పెడదామని, అందుకని చెప్పి వీడియో పెడుతున్నాను. చూడండి, మీరు కూడా అందరూ చూసి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో వీడియో చేసి పెడుతున్నాను. ఓకే అండి, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.